Hi viewers, welcome to my YouTube channel Anshu Tuffy Sarees. ఈ రోజు మనం ప్యూర్ మెటీరియల్ లో ప్యూర్ రా మ్యాంగో సిల్క్ ఉంటుంది కదండి, ఆ మెటీరియల్ లో చూస్తున్నాం. సింగిల్ కలర్ కాకపోతే 2 డిజైన్స్ లో అన్నమాట. దీనికి రెడీమేడ్ బ్లౌజ్ కూడా వస్తుంది. చాలా మంచి కలర్ ఉంటుంది, ట్రెడిషనల్ కలర్స్. ఇది మనకి హల్దీ ఫంక్షన్స్ కి కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ పార్టీ వేర్ కలెక్షన్ అన్నమాట. టోటల్ గా ఇక్కడ ఉన్న నెంబర్స్ ఉన్నాయి కదా, 2 నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. గూగుల్ పే, ఫోన్ పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడంటే మనం స్టార్టింగ్ లో ఉన్నాము, అంటే ఇంత కాస్ట్లీ సారీస్ స్టార్టింగ్ లో మనం ఉన్నాం కాబట్టి మేము ఓన్లీ 2 సారీస్ మాత్రమే చూపిస్తున్నాం. నెక్స్ట్ ఆల్ ఫ్యాబ్రిక్స్ లో కూడా నేను స్టాక్ అనేది ఆర్డర్ పెట్టాను. అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ లో కూడా మనకు వస్తాయి. సిల్కీ టైప్ ఆఫ్ ప్యూర్ మనకి ముంగా కోట అని చెప్పేసి చాలా చాలా డిఫరెంట్ నేమ్స్ తో వస్తున్నాయి కదా, అవన్నీ కూడా 3000 బిలోలోనే మన దగ్గర సేల్ చేస్తామన్నమాట. అది ఒక వీడియో ఎవ్రీడే సపరేట్ గా ఉంటుంది, చూడండి మీరు. ఓకే, ఇప్పుడు ఇది ప్యూర్ రా మ్యాంగో సిల్క్ సారీ అండి. హల్దీ ఫంక్షన్స్ కి యూస్ చేసుకోవచ్చు, లేదంటే ట్రెడిషనల్ గా చూడండి. నేను నా దగ్గర ఉన్నటువంటి నార్మల్ ఉప్మా బ్లౌజ్ వేసుకున్నా. మీ అందరికీ తెలుసు ఉప్మా బ్లౌజ్ అంటే నార్మల్ అన్ని చోట్ల దొరికే బ్లౌజ్ అని. దీంట్లో మనకి 2 బ్లౌజెస్ ఇచ్చారు, ఒక బ్లౌజ్ కాదు. ఒక సారీకి 2 బ్లౌజెస్. ఒకటేమో వర్క్ బ్లౌజ్ ఇచ్చారు స్టిచ్డ్ లో, ఒకటేమో మెటీరియల్ పరంగా ఇచ్చారు. మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు. ఫస్ట్ నేను శారీ చూపిస్తాను. శారీ మనకి ఇలా ఒక చిన్న పైపింగ్ స్టైల్ గోట్ వర్క్ ఇచ్చేసి దానికి మళ్ళీ ఒక చిన్న టెంపుల్ టైప్ ఆఫ్ చిన్న బోర్డర్ అనమాట. చాలా గోల్డ్ కలర్ లో చాలా స్మాల్ సైజ్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. తర్వాత అంతా కూడా వీవింగ్ ఉంటుందండి. ఇది ప్యూర్ రా మ్యాంగో సిల్క్ శారీ అనమాట. మొత్తం వీవింగ్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా ఒకటే కలర్. దీనికి ఇచ్చినటువంటి హ్యాంగింగ్స్ ని చాలా మంచిగా, చాలా బ్రైట్ హ్యాంగింగ్స్ ఇచ్చారు. మనకి క్వాలిటీ కూడా బాగుంది. హ్యాంగింగ్స్ క్వాలిటీ కూడా చూడండి. ఒక 4 ఇచ్చారు, లోపల ఒకటి వెళ్ళిపోయింది, 4 ఇచ్చారు. ఓకే, దీంట్లో ఇంకొక బ్లౌజ్ ఇచ్చారు. నేను ఫస్ట్ స్టిచ్ చేసినటువంటి బ్లౌజ్ ని మీకు చూపిస్తాను. ఇది మనకి స్టిచ్డ్ బ్లౌజ్, టోటల్ ఫ్రీ సైజ్ అండి. కాకపోతే ఇప్పుడు నా పర్సనాలిటీ గురించి చెప్తున్నా. నా పర్సనాలిటీకి అయితే ఇది సరిపోదు. నాలాగా ఇద్దరైతే వచ్చేస్తారు దీంట్లో. కాబట్టి నేనేం ఒకవేళ నా పర్సనాలిటీ కానీ కొంచెం నాకన్నా లావుగా ఉన్న వాళ్ళు కానీ తీసుకుంటే ఇంతది మనకి సెట్ అవ్వదు, బాగుండదు. కాబట్టి నేను నార్మల్గా ఇవన్నీ స్టిచెస్ తీసేసి నా సైజ్ ప్రకారం, నా మెజర్మెంట్ ప్రకారం నేను మళ్ళీ డిజైన్ చేయించుకోవచ్చు. అంటే నెక్ డిజైన్ కానీ, హ్యాండ్స్ కి కానీ. ఎందుకు ఈ డిజైన్ మనం మిస్ అవ్వాలి? మిస్ చేసుకుంటే బాగుండదు, లుక్ పోతుంది. కాబట్టి ఏంటంటే మొత్తం ఎక్కడికక్కడ మనకి ఆ స్టిచ్చింగ్ అంతా తీసేసి మనం వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ కొత్త బ్లౌజ్ కుట్టే ఇలా అయితే మనకి స్టిచ్ చేస్తారో అలా చేసి ఇచ్చేస్తారు. ఓకే, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది. జస్ట్ మనకి ఇక్కడ ఒక లైన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది ఒక బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, ఇంకొక బ్లౌజ్ దాంట్లోనే ఉంది, తీసేమా. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా మనకి ప్లెయిన్ లో వచ్చింది. ప్లెయిన్ లో జస్ట్ ఒక చిన్న పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ చిన్న పైపింగ్ మాత్రమే వచ్చింది. ఇదంతా కూడా మనకి రా మ్యాంగో సిల్క్ తోనే మనకి మెటీరియల్ అనేది ఇచ్చారనమాట. ఓకే, ఇది ఒక డిజైన్ అండి. ఇప్పుడు మీకు మధ్యలో ఆల్ ఓవర్ కనిపిస్తుంది కదా, ఇది ఒక డిజైన్. ఈ సారీకి నంబర్ ఇస్తాను, నంబర్ ఇచ్చేసే 1 నెంబర్. ఎందుకంటే ఒకటే కలర్ లో 2 నెంబర్స్ ఉన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఈ సారీకి ఇస్తున్నటువంటి నంబర్ వచ్చేసి 1 నెంబర్. ఓకే, నెక్స్ట్ మనం సేమ్ కలర్ లో జస్ట్ డిజైన్ చేంజ్ లో ఇంకొక సారీ చూద్దాం. ఇప్పుడు నేను వేసుకున్నటువంటి సారీ నెంబర్ వచ్చేసి 2 నెంబర్ అండి. నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు. ఇది మనకి ఫ్రీ షిప్పింగ్ అనమాట. సారీ అంతా కూడా మనకి సేమ్ అండి, ప్యూర్ రా మ్యాంగో సిల్క్ లోనే వచ్చింది. కాకపోతే మీరు క్లియర్ గా గమనించినట్లయితే శారీ వీవింగ్ లోనే ఒక థ్రెడ్ లైన్ ఇచ్చేసి దాంట్లోనే మనకి ఒక సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేశారు. అలాగే మనకి సిల్వర్ కలర్ బుటీ అనేది చాలా నీట్ ఫినిషింగ్ తో డిజైన్ చేశారు. ఇక్కడ కూడా మళ్ళీ చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు డిజైన్. ఇంతకు ముందు ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ అనమాట, క్రీపర్, కంటిన్యూగా క్రీపర్ వచ్చేలాగా ఉంది నేను కట్టుకున్న సారీ. ఇది ఒక కలర్ కాంబినేషన్. ఇది ఇంకొక డిజైన్ అనమాట. సేమ్ బోర్డర్స్ యాడ్ చేస్తారు, అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. జస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి డిజైన్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది. సిల్వర్ కలరే వస్తుంది. దీనికి కూడా అండి హ్యాంగింగ్స్ అనేది కొంచెం రిచ్ లుక్ ఉండేలాగానే హ్యాంగింగ్స్ అనేది ఇచ్చారు. దీనికి కూడా 2 బ్లౌజెస్ వస్తాయి. ఒకటి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ లోనే. ఇంకొకటి వచ్చేసి మనకి సెమీ స్టిచ్డ్ కూడా కాదండి, టోటల్ గా స్టిచ్ చేసినటువంటి బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఇది ఒక బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్. అలాగే ఇంకొక బ్లౌజ్
ఇలా ఈ స్టైల్లో. ఓకే, ఏదైతే నేను ఫస్ట్ సారీ కట్టుకున్నాను కదా దానికి వచ్చిన బ్లౌజ్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ ఉంటుంది. అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. మనకున్న సర్వీస్ వచ్చేసి డిటిడిసి సర్వీస్ ఉంది, పోస్టల్ సర్వీస్ ఉంది. పోస్టల్ అయితే మాత్రం మీరు తప్పకుండా మెన్షన్ చేయాలి మాకు పోస్టల్ కి పంపించండి అని చెప్పేసి. ఇది ఫంక్షన్ వేర్ సారీ అని చెప్పొచ్చు. చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది. ఇంకా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ లో ఇంకా కొంచెం కాస్ట్లీ సారీస్ లో మీరు బయట 7,000 8,000 రూపీస్ అమ్మే సారీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా రీజనబుల్ మనకి ఒక మరి దీనికైతే 100 రూపీస్ మార్జిన్ అయితే వేసుకోమండి. 200 300 మార్జిన్ లో వేసుకుని నేను మీకు సేల్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను పెట్టుబడి ఎక్కువ పెట్టేస్తున్నాను కాబట్టి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి అందరికీ కూడా షేర్ చేయండి. స్టార్టింగ్ కాబట్టి నేను ఓన్లీ 2 సారీస్ తోనే స్టార్ట్ చేశాను. అది కూడా ట్రెడిషనల్ కలర్స్ మనకి పసుపు పచ్చతో స్టార్ట్ చేశాను. ఇవి హల్దీ ఫంక్షన్స్ కి కూడా చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. కింద కమెంట్ సెక్షన్ కూడా పబ్లిక్ ఆన్ చేసి పెట్టేశాను. ఎలాంటి కమెంట్స్ అయినా పెట్టుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. మంచి కమెంట్స్ అయితే రిసీవ్ చేసుకుంటా, చెడ్డ కమెంట్స్ అయితే దాన్ని షార్ట్ అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తా. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.